వీడియో చూస్తున్న వారి మనసు కొంచెమైనా చెలిసిద్దని చెప్పి వీడియో వాయిస్ పెడుతున్నాను. ఇది చూశారు కదా, ఇది ఎక్కడో కాదు, నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం. సర్వేపల్లిలో ఇక్కడ పామాయిల్ ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయండి, పరిశ్రమలు చాలా ఉన్నాయి. ఎందుకంటే పదుల సంఖ్యలో పామాయిల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, అలాగే పదుల సంఖ్యలో పవర్ ప్లాంట్లు ఉన్నాయి. కృష్ణాపట్నం పోర్ట్ ఉంది, పెన్నా సిమెంట్ ఉంది. చుట్టుపక్కల ఇంత డెవలప్ ఏరియా ఇది కృష్ణాపట్నం పోర్టు. ఆ ప్రాంతంలో కొంతమంది ఇలా కాగితాలు ఏరుకుంటూ గిరిజన్స్ లాంటి చాలామంది వందల సంఖ్యలో ఎన్నో గ్రామాలు ఉన్నాయి. మా నెల్లూరు జిల్లాలో ఎన్నో గ్రామాలు ఉన్నాయి. ఇది చూపిట కారణం ఏంటంటే, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి దాకా కాగితాలు ఏరుకుంటూ వాటర్ బాటిళ్ళు, వాటర్ ప్యాకెట్లు, అలాగే డ్రింక్ బాటిళ్ళు ఇలా ఏరుకుంటూ జీవనాన్ని గడిపేస్తున్నారు. వీళ్ళకి ఎందుకు చెప్తున్నానంటే, మీరు 10 రూపాయలు సహాయం చేయమని అయితే నేనైతే చెప్పట్లేదు, కానీ చూశారు కదా వాళ్ళ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో. ఎందుకంటే డబ్బున్నవాడు డబ్బున్నవాడిగానే అవుతూ ఉంటాడు. డబ్బు లేనివాడు ఎవరి దగ్గర చేయి చాపినా ఆ పూట కాపట. ఎందుకంటే వాళ్ళకి మోసం చేయడం తెలియదు, అబద్ధాలు ఆడడం తెలియదు, దొంగతనాలు చేయడం తెలియదు. కానీ చూశారు కదా, కడుపు నింపుకోవటానికి ఏ పని చేసినా తప్పు లేదని ఈ ఒక్క వీడియో ద్వారా వీళ్ళు తెలియజేస్తాను, నేను తెలియజేసేది కాదు. అసలు ఆ గొప్ప విషయం ఏంటంటే, ఆ పెద్దవారు చిన్న పిల్ల, నెలల పిల్ల పెట్టుకుని వాళ్ళు ఈ విధంగా కాగితాలు ఏరుకుంటున్నారు. ఆ నెలల పిల్లని ఎక్కడ వదిలేశారంటే, అక్కడ రిక్షా బండి ఉంటుంది. ఆ రిక్షా బండి మీకు చూపిస్తాను. చిన్న పిల్లని ఎవరు కాపలు లేకుండా బండి మీద పెట్టేసి వచ్చి ఇలా ఈ విధంగా ఆ కాలు చేసిన బూడిదండి, జస్ట్ అది. ఆ బూడిదలకి వెళ్ళి ఏమైనా దొరుకుతాయని ఆ రాగి ఇనుము కొంచెం కొంచెం వేరుకుంటూ ఉన్నారు. అయితే మొత్తం మీద వాళ్ళు ఒక బస్తాకి అయితే ఏరారు మొత్తాన్ని కలిపి. ఈ విధంగా చూసేది కారణం ఏంటంటే, మన వీడియో పెట్టడం ఏంటంటే, మన సోషల్ సర్వీస్ ద్వారా వీళ్ళకి అందరికీ బట్టలు ఇవ్వడానికి, భోజనం పెట్టడానికి అయితే నేనైతే సిద్ధపడిపోయి ఉంటాను. చాలా వీడియోలు చూపిస్తున్నాను. కానీ ఇప్పుడు నాకు కొంచెం నా పరిస్థితులు అనుకూలం లేక నేను వీళ్ళందరికీ సహకారంగా వెళ్ళలేకపోతున్నాను. ఖచ్చితంగా మళ్ళీ యాక్టివ్ అవ్వాలి, వాళ్ళందరికీ చేయాలి. ఎందుకంటే డబ్బులతో కూడిన పని కదా, మనకి ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. అలాగే మనం ఎవరిని కూడా చేయి చాపేది ఏం లేదు. ఖచ్చితంగా అయితే వాళ్ళందరికీ చూపించడానికి ఏంటంటే, పని చేసుకుంటున్నారు. ఎవరిని మోసాలు చేయకుండా, అబద్ధాలు ఆడకుండా, దొంగతనం చేయకుండా చిన్న పిల్లలు మొదలుకొని పని చేసుకుంటున్నారు. ఎన్నో చట్టాలు వచ్చినాయి, చిన్నపిల్లలకి బడులు వచ్చినాయి, అమ్మఒడి వచ్చినాయి. అయితే ఇవన్నీ చూపించే కారణం ఏంటంటే, నేను పెడుతున్న వీడియోలో చాలామందికి 100కి 90% ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, సొంత స్థలాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఒక 5 సంవత్సరాలు ఎక్కడైనా ఉంటే వాళ్ళ హక్కుదారులు అయిపోతారు. తర్వాత 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ స్థలం అమ్ముకుంటారో వెళ్ళిపోతారో తెలియదు. ఇలాంటి వారికి ఏంటంటే చాలా బాధాకరం అనేది. ఎందుకంటే చెప్పలేను, మాటల్లో వర్ణించలేనిది. ఎందుకు ఎంత బాధాకరం ఏంటంటే, ప్రపంచాన్ని మనం ఉద్ధరించలేము, అలాగే మనం ఉంటున్న గ్రామాన్ని కూడా మనం ఏం చేయలేము. ఇతర బండిలో చూడండి, ఆ చిన్న పిల్ల ఆ హ్యాండిల్ పక్కనే ఉంది, నెలల పాప. ఎందుకంటే ఆ పాపం దగ్గరికి ఎందుకు జూమ్ చేయట్లేదంటే, ఇలా చూపించిన తర్వాత ఈ వీడియో కూడా ఉంటుందో లేకపోతే ఆగిపోదో తెలియదు, కానీ వీడియో చూపించింది. ఎందుకంటే చిన్నపిల్లలను చూపించినప్పుడు ఇప్పటికే 10ల సంఖ్యలో మన వీడియోలు బ్యాండ్ అయిపోయింది. ఎందుకంటే చిన్నపిల్లలు చూపించడం వల్ల చిన్నపిల్లలను చూపిస్తే ఈ యూట్యూబ్ తీసుకోదు. రెండోది ఏంటంటే, ప్రభుత్వాలు పట్టించుకున్న వాళ్ళకి సరైన న్యాయం కూడా చేయరు. సొంత ఇల్లు లేక చూసారుగా ఎంత బాధాకరం. వాళ్ళందరూ ఒక దుక్కును సమకూర్చుకుని కాగితాలు ఏరుకుంటూ, ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ వీడియో పెట్టడం గొప్పగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ దొంగతనాలు చేయకుండా, మోసాలు చేయకుండా, చిన్న పిల్లలతో మొదలుకొని ఉదయాన్నే వచ్చి ఈ విధంగా కాగితాలు ఏరుకుని వాళ్ళ యొక్క జీవనోపాధిని ముందుకు సాగిస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇలాగే అందరూ కూడా ఉండాలనేది నా ఆలోచన, నా ఆశ. చాలా గొప్ప అండి, ఇది మామూలు విషయం కాదు. చూస్తారు కదా, పిల్లలతో, చిన్న పిల్లలతో ఇంతమంది సమకూడి కానీ ఇలాంటి వాళ్ళు ఒక్కది కదండి, చాలామంది ఉన్నారు. వాళ్ళు సంపాదించుకుని వాళ్ళు మందు తాగేయడం, ఏ చెట్టు ఉంటే ఆ చెట్టు కింద పడుకోవడం, గొడవలు లేకుండా ప్రశాంతంగా పొద్దున్నే లేచి వాళ్ళు పస్తుంటారండి. రోజులు పొడుగు పస్తుంటారు. తినేదానికి తిండి లేకపోయినా, తాగేదానికి నీళ్ళు లేకపోయినా, కట్టుకోవడానికి సరైన బట్టలు లేకపోయినా వాళ్ళంత సంతోషం. పక్షులు ఉంటాయి కదండి, ఆకాశం మీద ఎగిరే పక్షులు, భూమి మీద ఎగిరే పక్షులు, అవి ఎంత సంతోషంగా జీవిస్తున్నాయో ఈ రోజుల్లో ఈ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత కూడా వీళ్ళు కూడా అంతే సంతోషంగా జీవిస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం.